శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎల్లవెల్లలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ దేవతను పూజిస్తే సకల శుభాలు, ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి, ఈ రోజున మనం ముఖ్యంగా పాటించవలసిన విధి విధానాలు మరియు చేయవలసిన దానాలు, పఠించవలసిన మంత్రాలు అన్నీ కూడా తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది. మనకి పౌర్ణమి ప్రతి నెలలో వస్తుంది. పౌర్ణమి చాలా విశేషమైన రోజు. పౌర్ణమి రోజున చేసే వ్రతాలు, పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. చైత్ర పౌర్ణమికి మన సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చైత్ర పౌర్ణమినే మహాచైత్రి, అదృష్ట పౌర్ణమిగాను పరిగణిస్తారు. చైత్ర పూర్ణిమ అనేది హిందూ నూతన సంవత్సరం ప్రారంభమైన తర్వాత చైత్రమాసంలో వచ్చే మొదటి పూర్ణిమ. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నది స్నానం ఆచరించాలి. పురాణాల ప్రకారం ఈరోజు తులసి స్నానం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని నమ్మకం. కాబట్టి స్నానం చేసే నీటిలో తులసి దళాలను నీటిలో వేసుకొని తప్పనిసరిగా ఈ రోజున స్నానం ఆచరించాలి. అలాగే ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో చిత్రగుప్తుడిని ఆరాధించడం కూడా జరుగుతుంది. హిందూ విశ్వాసాల ప్రకారం చిత్రగుప్తుడు ఒక వ్యక్తి చేసిన మంచి మరియు చెడు పనుల లెక్కలను భద్రపరుస్తాడు. తరువాత ఆ వ్యక్తి మరణం తర్వాత అతని విధిని నిర్ణయించడానికి యముడికి అప్పగించబడుతుంది. మనుషుల పాపాలను తొలగించడానికి చిత్రగుప్తుని ఇంకా యముని ఆశీస్సులు పొందటానికి ప్రార్థిస్తారు. ఈరోజు వీలుంటే చిత్రగుప్తుని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చిత్రగుప్తుల వారు మన పాపాలను చిట్టాగా చేసి ప్రతినిత్యం రాస్తూ ఉంటారు. ఈయన యముడికి సహాయకుడిగా ఉంటారు. మన పాపాలని తగ్గించమని ఆయనని ప్రార్థిస్తూ ఈ రోజున చిత్రగుప్తుని వ్రతం చేస్తుంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారం అయితే ఉంది. హనుమ జయంతి కూడా చైత్ర పౌర్ణిమ రోజు వస్తుంది కాబట్టి చైత్ర పౌర్ణిమ పవిత్రమైనది. చైత్ర పౌర్ణమి హనుమంతునికి ఇష్టమైన రోజు. ఈ రోజు హనుమ జయంతిగా జరుపుకుంటాం. ఈ రోజున సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి కానీ విగ్రహానికి కానీ బొట్టు పెట్టాలి. ఈ రోజున స్వామివారికి తమలపాకులతో ఆకు పూజ చేసుకోవాలి. ఇక 2025వ సంవత్సరంలో చైత్ర పౌర్ణమి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. పౌర్ణమి తిథి ప్రారంభం ఏప్రిల్ 12 శనివారం 2025 ఉదయం 3:21 నుంచి ఏప్రిల్ 13, 2025 ఆదివారం ఉదయం 5:51 వరకు ఉంటుంది. చైత్ర పౌర్ణమి నిర్వహించుకోవాల్సిన తేదీ 12 ఏప్రిల్ 2025 శనివారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవిని, సత్యనారాయణ స్వామిని, ఆంజనేయ స్వామిని, చిత్రగుప్తుల వారిని ప్రత్యేకంగా పూజించాలి. చైత్ర పౌర్ణమిని హనుమ జయంతి లేదా హనుమంతుడి విజయోత్సవంగా పేర్కొంటారు. ఈ రోజున ప్రత్యేకంగా హనుమంతుల వారిని పూజించాల్సి ఉంటుంది. కాబట్టి స్వామివారికి ఇష్టమైన సింధూరం, తమలపాకులు, ఎర్రని పుష్పాలు, పారిజాతాలు ఇలా మీకు ఎన్ని దొరికితే అన్ని సిద్ధం చేసుకోవాలి. పూజ కోసం యథావిధిగా ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉన్నట్లయితే చాలా మంచిది. ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన అప్పాలు, వడలు, పులిహోర నైవేద్యాలను సిద్ధం చేసుకోవాలి. హనుమంతుడి అనుగ్రహం శీఘ్రంగా పొందాలంటే ముందుగా శ్రీరాముల వారిని పూజించాలి. శ్రీరామ అనే నామాన్ని వీలైనన్ని సార్లు జపిస్తూ ఉండాలి. ముందుగా పటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత తమలపాకుల దండను వేయాలి. తర్వాత పుష్పాలతో అలంకరించుకోవాలి. తమలపాకుల దండలో 5 కానీ 9 కానీ 11, 21, 101, 108 ఇలా తమలపాకుల మీద శ్రీరామ అనే నామాన్ని చందనంతో రాసి మాలగా చేసి స్వామివారి పటానికి వేయాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజిస్తాం కనుక ముందుగా గణపతి పూజ అయితే చేసుకోవాలి. స్వామివారికి ప్రత్యేకంగా ఈ రోజున జిల్లేడు వత్తులతో దీపారాధన చేయాలి. అలాగే పిండి ప్రమిదలు చేసి దానిలో నువ్వుల నూనె పోసి జిల్లేడు వత్తులతో
దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజున ప్రత్యేకంగా మహాలక్ష్మీదేవిని కూడా పూజించాల్సి ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరమైన పరమాన్నం, క్షీరాన్నం అమ్మవారికి నివేదించాల్సి ఉంటుంది. ద్వాదశి పౌర్ణమిల వ్రతం ఆచరించేవారు అమ్మవారికి పెరుగన్నం నివేదించాల్సి ఉంటుంది. అలాగే బత్తాయి పళ్ళను కూడా సమర్పించాలి. ఇక ఈరోజు అమ్మవారిని మల్లెపూలతో పూజించాల్సి ఉంటుంది. ద్వాదశి పౌర్ణమి వ్రత విధానం మరియు ఏ నెల ఏ పుష్పాలు ఏ పళ్ళు నైవేద్యాలు సమర్పించాలి అనే వివరాలతో వీడియో అయితే చేశానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ముందుగా గోత్రనామాలు చెప్పుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి. గణపతి పూజ పూర్తయ్యాక హనుమంతుల వారికి లక్ష్మీదేవికి పూజ నిర్వహించుకోవాలి. స్వామివారి అష్టోత్తరాలు హనుమాన్ చాలీసా పఠించాల్సి ఉంటుంది. అలాగే లక్ష్మీదేవికి కనకధార స్తోత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. తర్వాత ఆంజనేయ స్వామికి అమ్మవారికి ధూపదీప నైవేద్యం తాంబూలం సమర్పించిన తర్వాత పంచహారతిని ఇవ్వాలి. ఈ విధంగా పూజ సమాప్తం అవుతుంది. ఈ రోజున సాయంకాలం పూట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఈ రోజున సత్యనారాయణ స్వామిని పూజించడం వలన మనకు సుఖ సంతోషాలు సకల సంపదలు సిద్ధిస్తాయి. అలాగే ఈ రోజున ఈ పూజ చేయటం వలన సమస్త దోషాలు తొలగిపోవటమే కాకుండా సూర్యచంద్రుల వలన కలిగే సకల దోషాలు కూడా తొలగిపోతాయి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేని వారు 6 ఒత్తులు వేసి ఆవు నేతితో సత్యనారాయణ స్వామి ముందు వెలిగించాలి. తర్వాత సత్యనారాయణ వ్రత కథను చదివినట్లయితే చాలా మంచిది. ఇలా చేయటం వలన ఇంట్లో ఆనందం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇక ఈరోజు చంద్రోదయ సమయాన చంద్రునికి అర్ఘ్యమైతే ఇవ్వాలి. తర్వాత చంద్రునికి పాలను నివేదించాలి. ఇక ఈరోజు ఎవరికైనా సద్బ్రాహ్మణునికి స్వయం పాకం దానం ఇవ్వాలి. పేదలకు అన్నదానం చేయటం వలన సర్వసుఖాలు ముక్తి లభిస్తాయి. అలాగే హనుమాన్ చాలీసా పుస్తకాలను దానం చేయటం ఎంతో ముక్తిదాయకం. ఇలా చేయటం వలన ఆ స్వామి వారి కరుణ మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. మనకున్న పీడలు భయాలు తొలగిపోతాయి. అలాగే శని బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.